ఆ మూమెంట్లో నాకు ఒక విషయం క్లియర్గా తెలిసింది. నాన్నకు జరిగిన ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేశారని. అండ్ అందులో ముఖ్యమైన రోల్ నా బెస్ట్ ఫ్రెండ్ది. అంజలి, మీకు లెటర్ వచ్చింది. ప్రముఖ సినీ నటి ఉమా సత్యమూర్తి హత్య కేసులో కొత్త మలుపు. పోలీస్ కస్టడీలో ఉన్న మెల్విన్ ఫిలిప్ మానసిక చికిత్స పొంది వచ్చారు అన్నది ఎంక్వైరీలో తేలింది. ఇది టీవీ న్యూ ఎక్స్క్లూజివ్. ఈ కేసు ఇంతవరకు ఎంక్వైరీ చేస్తూ వచ్చిన శ్రీబాల ఐపీఎస్ ఎంక్వైరీని సరైన మార్గంలో జరపడం లేదు అని ఆవిడ మీద ఆరోపణలు వచ్చాయి. మినిస్టర్ ఫోన్ చేశారు. ఆయన కేసుని సిబిసిఐడికి ట్రాన్స్ఫర్ చేస్తారట. సార్, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. అయితే చూపించండి సైలెక్స్, ఇంతవరకు మీరేం కనిపెట్టారో. షార్ప్ 2:30కి ఆయన చార్జ్ తీసుకుంటారు. ఆ తర్వాత మీ ఇద్దరిని కలుస్తారట. ఓకే, దెన్ యూ కెన్ లీవ్ నౌ. సార్, ఆయన ఛార్జ్ తీసుకునే వరకు డిసైడింగ్ పర్సన్ మీరే కదా. సో సార్, ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్ 3 hours. ట్రస్ట్ మీ, హీ విల్ స్పీక్. ప్లీజ్. ఓకే, బట్ షీ హ్యాస్ టు సే. Bala, please. This is our last option. Bala. Bala. Thank you so much. ఒకవేళ ఇప్పుడు మనం ప్రూవ్ చేయలేకపోతే I will be gone forever. I hope you. సైలెక్స్, నిన్నొక క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఆ రోజు నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ జరిగింది నీకేదైనా గుర్తుందా? వాళ్ళని చంపేశాను అని చెప్పి నేను వాళ్ళని పూర్తి చేసిన చోటు దాచి నేనేం చేస్తాను సార్? మెల్విన్, ఒక్కసారి ఆలోచించండి. హలో, ఓకే, టైమ్స్ అప్. వాళ్ళు ఛార్జీ తీసుకున్నారు. దే ఆర్ ఆన్ ది వే. ఆ చోటు ఎక్కడో నేను మీకు చెప్తాను. కానీ అంతకంటే ముందు నేను అడిగే ప్రశ్నలకి మీరిద్దరూ జవాబు చెప్పాలి. మీరు చెప్పండి మేడం, మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మీకు ద్రోహం చేస్తే ఎలా ఉంటుంది? మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సార్, మీ వైఫ్ మీకు ద్రోహం చేస్తే మీరేం చేస్తారు? రాజీవ్, నువ్వు వెళ్ళు. ఇలాంటి ఒక క్రిమినల్ దగ్గర ఓర్పుతో ఉండటమే తప్పురా.
నీకు ఎలా చెప్తే అర్థం అవుతుందో నాకు తెలుసురా. మీకు సమాధానం కదా కావాలి? నేను చెప్తాను. వదలండి. Stop it! Stop it! Stop it! Stop it! ఆపండి. ఏం చేస్తున్నారు? Stop it! Open the door. చర్చను కొనసాగిద్దాం. ఇంతకు ముందు ఇదే ఏసీపీ సైలెక్స్ ఇబ్రహీం ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. అవును. ఇటువంటి సిచ్యువేషన్లో ఏసీపీ మెల్విన్ దగ్గర ఇంత ఘోరంగా ప్రవర్తించటం కమిషన్ ఏ విధంగా పరిగణిస్తోంది? కమిషన్ ఈ బ్రూటల్ యాక్ట్కి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అన్ని విషయాల్ని పరిశీలించి కేసు కూడా రిజిస్టర్ చేశాం.